నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. డిసిప్లిన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే మంచి ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, ఏం జరిగింది అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఇదే హాట్ టాపిక్ గా కూడా నడుస్తోంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచు ఫ్యామిలీకి సంబంధించి ఒకసారి ఏం జరిగిందో మనం మాట్లాడుకుంటే, మంచు మోహన్ బాబు చాలా డిసిప్లైన్ గా ఫ్యామిలీని నడుపుతారు, పిల్లల్ని చాలా డిసిప్లైన్ గా పెంచారు అంటూ పిల్లలే చాలా సందర్భాలలో, ముఖ్యంగా మంచు లక్ష్మి గారు మా నాన్న అంటే మాకు చాలా భయం అంటూ కూడా చెప్పిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్న నేపథ్యంలో, ఈ రోజు ప్రతి కుటుంబంలోనూ ఉండే ఆస్తి తగాదాలే మంచు ఫ్యామిలీలో కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ మంచు ఫ్యామిలీలో రచ్చకెక్కడంతో ఒక్కసారిగా ఈ డిసిప్లిన్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది అంటూ నెటిజన్లే కాదు, సామాన్య మధ్యతరగతి కుటుంబీకులు కూడా అసలు ఏం జరుగుతుంది వాళ్ళ ఫ్యామిలీలో అనే మాట్లాడుకునే పరిస్థితికి వచ్చేసింది. రైట్. ఓ పక్క మనం చూసినట్లయితే ఆస్తి తగాదాలే ఈ అన్నదమ్ముల మధ్య గొడవకు కారణం అని చెబుతూ ఉంటే, మంచు మనోజ్ మాత్రం ఇది నా ఆత్మ గౌరవానికి సంబంధించిన ఇష్యూ, నా భార్యను నా బిడ్డల గురించి నేను ఇప్పుడు నిలబడకపోతే రేపన్నా రోజు వాళ్ళు నన్ను ప్రశ్నించినట్లయితే నా దగ్గర సమాధానం ఉండదు, కాబట్టి ఇది ఆస్తి తగాదాలు కాదు, నా ఆత్మ గౌరవానికి సంబంధించిన యుద్ధం చేస్తున్నానంటూ కూడా మంచు మనోజ్ చెప్పిన విషయాలు మనకి తెలిసింది. అయితే ఈ గొడవ జరుగుతూ ఉన్నప్పుడే మంచు మోహన్ బాబు గారు ఒక ఆడియో రిలీజ్ చేయడం మనం చూసాం. దాంట్లో మనోజ్కి సంబంధించి అలానే మౌనికకి సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు చేశారు. మనోజ్, నువ్వు బాగా తాగుతున్నావు, తాగుడికి అలవాటు పడ్డావు, నీ భార్య చెప్పినట్టు నువ్వు వింటున్నావు, అందుకోసమే నువ్వు ఈ రోజు ఎంత రచ్చ చేస్తున్నావు, యాక్చువల్గా నువ్వు ఇది కాదు, నువ్వు ఎవరో చెబుతున్న మాటలకి, ముఖ్యంగా తన భార్య మౌనిక చెబుతున్న మాటలకి లోబడే నువ్వు అన్న మీద అలానే తండ్రి మీద తిరగబడుతున్నావంటూ కూడా మోహన్ బాబు గారు రిలీజ్ చేసిన ఆడియో మనం చూసినట్లయితే క్లియర్గా మనకు అర్థమవుతుంది. మరోపక్క మనం కొన్ని విజువల్స్ చూసాం. మనోజ్ తాగి ఇంటి మీదకి తూలుతూ వెళ్ళడం, వాళ్ళ నాన్నను తోసివేయడం, ఈ సందర్భాలు కూడా చూసేసరికి సైమల్టేనియస్గా జరుగుతున్న గొడవల వల్ల అసలు ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా ఒక ఆసక్తికరమైన పరిణామం కిందే మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యలో ఈ గొడవ నేపథ్యంలోనే విలేకరులు అడుగుతున్న ప్రశ్నలకు, లేకపోతే మీడియా ప్రతినిధి అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పకపోగా ఆ మైక్ పట్టుకుని అతనిపై దాడికి దిగిన సందర్భాన్ని మనం చూసాం. హాస్పిటల్లో సర్జరీకి వెళ్ళారు. నిన్న మనం జరిగిన పరిణామం చూసినట్లయితే మంచు మోహన్ బాబు గారు డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళారు, క్షమాపణలు చెప్పారు. ఎవరైతే ఆ మీడియా ఉన్నారో ఆ మీడియాకు కూడా బహిరంగ క్షమాపణ చెప్పారు. హాస్పిటల్స్లో డాక్టర్లు ఆయన ఏం చేస్తున్నారో, ఆయన ఏం మాట్లాడుతున్నారో కాస్త అర్థం కాని పరిస్థితుల్లో మోహన్ బాబు గారు ప్రస్తుతం ఉన్నారు అంటూ చెప్పారు. అంటే ఈ ఫ్యామిలీ ఇష్యూస్ అన్నిటి వల్ల మోహన్ బాబు గారు కాస్త మెంటల్గా ఇబ్బంది పడుతున్నారా, లేకపోతే అసలు ఏం జరుగుతుంది, తన కొడుకుల మధ్య జరుగుతున్న ఈ గొడవను ఎట్లా సద్దుమణిగించాలో ఒక తండ్రిగా ఆయనకి అర్థం కావట్లేదా? ఇవన్నీ ఆ ఫ్యామిలీలో చూసినట్లయితే ఒక కలత చెందే వాతావరణం నెలకొని ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు. 1 by 1 జరుగుతున్న ఇన్సిడెంట్స్కి, లేకపోతే ఒకటి తర్వాత ఒకటి జరుగుతున్న సంఘటనలకి ఎక్కడ మనకి క్లారిటీ రావడం లేదు. ఈ నేపథ్యంలోనే మనం చూసినట్లయితే రీసెంట్గా ఈ కేసుకి సంబంధించి, లేకపోతే ఈ దాడికి సంబంధించి రాచకొండ సిపి స్పందించారు. ఆల్రెడీ మోహన్ బాబు గారి పైన 3 కేసులు నమోదయ్యాయి అని క్లియర్గా చెబుతున్నారు. అయితే ఈ నెల 24 వరకు కాస్త పర్మిషన్ అడిగారు విచారణకు హాజరు కావడానికి, కాబట్టి వెయిట్ చేస్తున్నాం అన్నట్టుగా కూడా చెప్పారు. ఈ మధ్య అంటే ఈ ఇన్సిడెంట్స్ నడుస్తూ ఉన్నప్పుడే మోహన్ బాబు గారు పరారీలోకి వెళ్ళిపోయారు అంటూ కూడా వచ్చిన వార్తల నేపథ్యంలో నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అని కూడా మోహన్ బాబు గారు ట్వీట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మోహన్ బాబు గారు అవైలబుల్ గానే ఉన్నారు, కాకపోతే 24వ తేదీ వరకు కూడా పర్మిషన్ తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో 24 తర్వాత ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి. ఒకవేళ హాజరు కాకపోయినట్లయితే వారెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. రైట్. ఖచ్చితంగా తగు చర్యలు తీసుకుంటామంటూ కూడా రాచకొండ సిపి తెలియజేసిన నేపథ్యంలో మరి ఏం జరుగుతుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఇటు మంచు మోహన్ బాబు గారి విషయంలో నెలకొనుంది. మరోపక్క మనం చూసాము, మంచు మనోజ్ గారు అలానే మౌనిక ఇద్దరు నంద్యాల వెళ్లారు. ఆళ్లగడ్డలో ఈ రోజు శోభా గారి జయంతి సందర్భంగా ఘాట్లో నివాళులు అర్పించారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటి అని అంటే, ప్రస్తుతానికి వైరల్ అవుతున్న విషయము, బ్రేకింగ్ న్యూస్ గా చెబుతున్న విషయం ఏంటి అని అంటే, ఈ రోజు మౌనిక గారు అలానే మంచు మనోజ్ వీళ్ళిద్దరూ కూడా జనసేన పార్టీలో చేరబోతున్నారు అంటుగా ఒక వార్త వస్తున్న నేపథ్యంలో,
రైట్. ఈరోజు శోభా గారికి నివాళులు అర్పించిన తర్వాత ఆ ఘాట్‌లోనే వాళ్ళ రాజకీయ ప్రస్థానానికి సంబంధించి, వాళ్ళు తీసుకునే నిర్ణయానికి సంబంధించి, వాళ్ళ డెసిషన్‌ని బహిరంగంగా మీడియా ముందు తెలియజేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఓవరాల్‌గా చూసినట్లయితే మరి ఏం జరుగుతుంది కుటుంబంలో? నిజంగానే ఆస్తి తగాదాలా? లేదు అనంటే అప్పట్లో మంచు మనోజ్ మౌనికను పెళ్లి చేసుకోవడం ఇటు మోహన్ బాబుకి గాని, అటు విష్ణుకి గాని ఇష్టం లేదు అని వచ్చిన వార్తల నేపథ్యంలో నిజంగానే మౌనికను కుటుంబంలోకి ఆహ్వానించలేక ఇటువంటి గొడవలన్నీ జరిగాయా? తెలీదు. బట్ ఏం జరుగుతుందనేది తెలియాలంటే మాత్రం రోజుకొక ట్విస్ట్‌తో ఇది వెళుతున్న నేపథ్యంలో సో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏది ఏవైనా యాక్చువల్‌గా మంచు మోహన్ బాబు గారు కాస్త దుందుకుడు స్వభావం కలిగిన వాళ్ళే. కాస్త అగ్రెసివ్‌నెస్ ఉన్న వ్యక్తే. కాబట్టి ఇటు పొలిటికల్‌గా కావచ్చు, ఇండస్ట్రీలో కావచ్చు కొన్ని ఇబ్బందులైతే ఆయన ఎదుర్కొన్నారు. ఇప్పుడు అదే స్వభావం వల్ల ఫ్యామిలీలో కూడా కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. దాటిని సమన్వయపరచడంలో మంచు మోహన్ బాబు గారు ఫెయిల్ అవుతున్నారు అని కూడా కొంతమంది చెబుతున్న నేపథ్యంలో ఒక తండ్రిగా వెల్ డిసిప్లిన్‌కి కేర్ ఆఫ్ అడ్రెస్‌గా ఉండే మంచు మోహన్ బాబు గారు తన పిల్లలను సమన్వయపరచడంలో లేకపోతే ఫ్యామిలీని గాడిలో పెట్టడంలో విఫలమయ్యారా? మీకేమనిపిస్తుంది? కామెంట్ రూపంలో తెలియజేయండి.